అంటే నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకోసం మంచి వంటకం చేయబోతున్నానండి. అదేం వంటకం అంటే బీరకాయ రోటి పచ్చడి, బొచ్చి చేప ఫ్రై అండి. చేపే వంటకం వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి, బొచ్చి చేప ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవన్నీ బొచ్చి చేప ముక్కలు శుభ్రం క్లీన్ చేసుకుని కోసుకున్న బొచ్చి చేప అండి. ఇది బీరకాయ ఒకటి తీసుకోండి. ఈ ద్వారా టమాటా ఒకటి తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ఆవాలు, జీలకర్ర. ఈ పచ్చట్లోకి జీలకర్ర, తాలింపుకి ఎండుమిర్చి, చిన్నులపాయి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదామండి. మనం చిన్న గిన్నె ఒకటి తీసుకొని, ముక్కలు సరిపడా గిన్నె తీసుకొని, ఈ చేప ముక్కలకి ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా దీనికి పట్టించుకోవాలండి. ముందుగా తగినంత ఉప్పు, రెండు స్పూన్లు కారం, చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని చక్కగా ఈ ముక్కకి పట్టించుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ కలిపి ఇట్లా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా ఇంతేనండి. ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముక్కకు బాగా పట్టించుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా పట్టింది చూసారు కదా. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం.
ఇదిగోండి మొత్తం ప్రాసెస్ అంతా చూశారు కదా. బీరకాయ రోటి పచ్చడి చూశారు. ఈ బొచ్చి చేప ఫ్రై కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. చూశారు కదా. బీరకాయ రోటి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఏ రకంగా చేశానో. మీరు కూడా ఎలా చేసుకుని తినండి. వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే బీరకాయ పచ్చడి కాంబినేషన్ బొచ్చి చేప ఫ్రై అండి. రెండింటి కాంబినేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.